పోలీసుల విచారణకు పుష్ప రెడీ అయ్యాడు. ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న అల్లు అర్జున్ అందుకోసం ఫుల్ గా ప్రిపేర్ అయ్యాడు. పోలీసులు వేసే అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆయన తన ఇంట్లో కీలక సమావేశం నిర్వహించారు. తన లీగల్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో తన లీగల్ టీం నుంచి లీగల్ ఒపీనియన్స్ తీసుకున్నారు అల్లు అర్జున్. ఇక మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు అందించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని ఆదేశించారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించబోతున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇందులో అల్లు అర్జున్ A11 గా నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 13న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. ఇక అనంతరం 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో 4 వారాల బెయిల్ను మంజూరు చేసింది. అయితే అసెంబ్లీ సీఎం ప్రకటన, ఆ తర్వాత అల్లు అర్జున్ వివరణ, అనంతరం పోలీసుల ప్రెస్ మీట్, మీడియా వీడియో రిలీజ్లు. ఇక ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఉత్కంఠ రేపుతుంది.